హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. సంక్రాంతి వచ్చింది కదా. సంక్రాంతి వస్తే కొందరికి నోములు ఉంటాయి కదా. నేను కొన్ని నోముల గురించి చెప్తున్నాను. ఇది నంద దీపం నోము. దీనికోసము 13 ప్లేట్లు తీసుకొని మనం గంధం కుంకుమ బొట్టు పెట్టి దానిలో బియ్యము పోసి సరిగ్గా ప్లేటు నిండేంత వరకు ఉంచుకోవాలి. చిన్న సైజు పెద్ద సైజు ఏ సైజు అయితే ఆ సైజు ప్లేట్ తీసుకోవచ్చు. అందులో దీపం ఉంచి ఒత్తి ఉంచి మనం నోముకోవాలి. గౌరమ్మ పెట్టి నోముకోవాలి. ఇది ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది 13 ప్లేట్లో రెడీ చేసుకోవాలి. నంద దీపం నోము. ఇంకొక నోము గురించి చెప్తున్నాను. ఒక ప్లేటు తీసుకొని కుంకుమ గంధం కొట్టు పెట్టుకొని 13 చిలుకలు ఉంచుకొని నోముకోవాలి. దారపోగు కట్టుకోవాలి చిలుకలకు. ఇంకొక నోము ధాన్యలక్ష్మి ధనలక్ష్మి. 2 బౌళ్ళు తీసుకొని లేదంటే డబ్బాలు తీసుకొని ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో డబ్బులు పెడితే డబ్బులున్నది మనం తీసుకొని ధాన్యం ఉన్నది తల్లిగారికి ఇవ్వచ్చు. ఇది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము. ఇంకొకటి కలర్స్ నోము. 13 రకాల కలర్స్ తీసుకొని 13 రకాల గిన్నెలు కానీ లేదంటే ఎవరికి తోచిన వాళ్ళ చిన్న సైజు పెద్ద సైజు ఏ గిన్నెలైనా తీసుకొని 13 కలర్స్ వేసి నోముకోవచ్చు. ఇది కలర్స్ నోము. ఇలా రకరకాల నోములు ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి వచ్చింది కదా.